ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు గురువారం కదా, చూడగానే విభూతినైతే తాకు. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరి నువ్వు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తల్లి, నీకు ఒక శుభవార్త. ఈ రోజు నుండి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది. ఈ శుభకాలం అంతా నీకు ఎన్నో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా బలపడతావు. అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావు. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదిస్తున్న ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి. మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడని నువ్వు పొరపాటు పడ్డావు. చెడ్డ వాళ్ళకే ఎప్పుడూ మంచి జరుగుతుందని కూడా నువ్వు అపోహపడుతున్నావు. అలా కాదు, ఎప్పటికీ అది నిజం కాదు. మంచితనం ఉన్న వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎంతో మంచి గుణంతోనే ఉన్నావు, కానీ నీ కర్మలన్నీ తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలాగే ఉంది. కానీ నేను అవసరమైనప్పుడు ఏ విధమైన మార్పులన్నీ నీ జీవితంలో తీసుకురాగలను. కనుకనే ఇప్పుడు నీకు గురుబలం పెరిగి నీ పరిస్థితులన్నీ చక్కబెడుతున్నాను. ఇదంతా కూడా నీ మంచితనానికి వచ్చిన బహుమానమే. నీ నిజాయితీకి, కష్టించే తత్వం గల నీ మనసుకి వచ్చిన బహుమానమే. ఈ బహుమానం నీకు జీవితాంతం తోడుగానే ఉంటుంది. ఎన్నడైనా గురువుల ఆశీస్సులు, గురువుల బలం ఉంటే నిన్ను ఏ చెడు శక్తి ఏమీ చేయలేదు. కనుక నీవు ఇప్పటి నుండి ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తావు. అనుభవించలేకపోయినటువంటి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలోకి ఇకపై వచ్చి ఉంటాయి. ఎన్నడైనా గురువుల ఆశీస్సులు పొందినవారు సకల సౌభాగ్యాలు కూడా పొందుతారు. అలాగే మంచిగా ఉండి నువ్వు ఎంతో సంతోషంగా నా ఆశీస్సులను అందుకుంటూ ఉంటావు. ఇప్పటి వరకు నిన్ను బాధిస్తున్న, నిన్ను పీడిస్తున్న కష్టాలన్నీ ఇక వెళ్ళిపోయాయి. తల్లి, ఇకపై నీకు అన్నీ సంతోషాలే. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఇక ఉండవు. నీ బిడ్డలు మంచి ప్రయోజకులవుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్లుగానే అన్నీ లభిస్తాయి. త్వరలోనే మీరు సొంత ఇంట్లో నివాసం ఉండబోతున్నారు. బిడ్డల భవిష్యత్ అందంగా తీర్చిదిద్ది మీరు ఎలా అయితే కోరుకున్నారో అలా జీవిస్తూ బిడ్డల వివాహాలు చేసి వారు ఆనందంగా ఉంటే వారిని చూసి మీరు సంతృప్తిగా మీ జీవితం గడుపుతారు. తల్లిదండ్రులకైనా బిడ్డలు బాగుపడటమే కదా కావాలి. వారు బాగుంటే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కనుక మీరు బాగుంటేనే కదా నేను సంతోషపడేది. మీరు కానీ మీ బిడ్డలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలా అయితే కోరుకున్నారో, ఎలాగైతే మీ జీవితం ఉండాలని కోరుకున్నారో చక్కగా అలానే జీవిస్తారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవడానికి సమయం వచ్చింది. ఆర్థికంగా మీరు ఎలాగైతే ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నారో ఆ స్థాయికి మీరు రావడం మొదలైంది. ఒకసారి రాక మొదలయ్యాక ఇక ఆగడం అంటూ ఉండదు. మీ దంపతులిద్దరూ, మీ బిడ్డలు ఆనందకరమైన జీవితం చూస్తూ ఎంతో హాయిగా మీరు జీవితాంతం గడుపుతారు. మీరంతా ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మాటిస్తున్నాను. ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా సరే ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కదా. నీకు ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు, శత్రుపీడలు, అవమానాలు, అనారోగ్య బాధలు ఏదైనా సరే తొలగాలంటే ఈరోజు నేను చెప్పినట్టుగా ప్రారంభించు. ఇది నీ జీవితంలో
నిత్య కర్మ చేసుకో. అప్పుడు నీకు నీ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నీ పోయి మంచి కర్మలు ఏర్పడతాయి. ఈ విశేషమైన రోజున నువ్వు ప్రారంభించి సత్ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. నేను ఈరోజు నీ గురువు స్థానంలో ఉండి నీకు నీ యొక్క సందేశాన్ని ఇస్తున్నాను. నా సందేశానుసారం నువ్వు నడుచుకుంటే కనుక నీకు అంతా మంచే జరుగుతుంది. నేను ఏది చెప్పినా నీ మంచి కొరకే కదా. నీవు సుఖ సంతోషాలతో ఉండాలనే నువ్వు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు కదా. సుఖ సంతోషాలతో ఉండాలి, బాబా నన్ను దీవించని. అందుకోసమే నేను నీకు ఈ మార్గం చూపిస్తున్నాను. ఈ మార్గం ద్వారా నువ్వు నడిస్తే కనుక నువ్వు అనుకున్న ఫలితాలు అన్నీ త్వరితగతిన పొందుతావు. నీకు అన్నీ మంచి ఫలితాలే రావాలి. నువ్వు సుఖపడాలి. నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను నీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ రోజు నుండి నువ్వు సిద్ధమంగళ స్తోత్రం పఠించు. ఈ స్తోత్రం యొక్క మహిమ నువ్వు పఠించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నువ్వు చదువుతుండగానే నీలో ఒక శుభకరమైన శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి నీలో ఉత్తేజం తెస్తుంది. నీకున్న సమస్యలు తొలగడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్తోత్రం నమ్మి పఠించిన వారికి ఇప్పటి వరకు ఎన్నో సంతోషకరమైన కార్యాలైతే జరిగాయి. ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. కనుక ఈ రోజు నువ్వు ఈ స్తోత్రం పారాయణం ప్రారంభించు. ఈ జీవితంలో ఎంతో మంచి మార్పు తీసుకువచ్చే స్తోత్రాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే మీ ఇంట్లో శుభాలు కలిగించే శక్తి ప్రవేశిస్తుంది. ఆ మంచి శక్తి మీ కుటుంబానికి మేలు చేస్తుంది. మీరు కోరుకున్న విధంగా జీవించే మంచి రోజులైతే మీకు ప్రవేశిస్తాయి. ఈ యొక్క సిద్ధ మంగళ స్తోత్రం పఠించిన ఫలితాలు నీకు త్వరితగతిన చేరాలని, మీ జీవితాన్ని సుఖమయమైన జీవితంగా మార్చాలని, మీరు సుఖ సంతోషాలతో జీవించాలని, మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలన్నిటివి చెప్పారు కదండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించండి, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయని ఈరోజు మనకు బాబాగారు ఈ విధంగా తెలియజేశారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందన్నమాట. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ బాబాగారి సందేశాలన్నీ వినొచ్చు. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించవచ్చు అనమాట. ఇంకా సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.